హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్పు వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే, నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి, రవ్వ కేసరి. ఈ శ్రీరామనవమికి ఈ రవ్వ కేసరిని ఎలా చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూసి ట్రై చేసేయండి. ప్రసాదాలకి కానీ లేదా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేసుకొని తినాలి అనిపించినప్పుడు కానీ ఈ రవ్వ కేసరి అనేది చాలా త్వరగా అయిపోతుందండి. మనము ప్రసాదాలు చేసుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు చాలా టైం ఎక్కువగా పడుతుంది కదా. క్విక్గా మనకి నైవేద్యాలు అనేవి రెడీ అయిపోవాలంటే అందులో ఈ రవ్వ కేసరిని అయితే కంపల్సరిగా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఆలస్యం ఎందుకండి, ఈ రవ్వ కేసరిని నేనైతే టేస్ట్ చేశాను. మరి మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఇందుకోసం నేను గ్యాస్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి. నేను నెయ్యి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి, అందుకే కరిగించడానికి కొంచెం టైం పట్టింది. తర్వాత జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు వేసి బాగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ద్రాక్షను కూడా వేసి వేయించుకొని ఈ విధంగా పక్కకైతే తీసి పెట్టుకోవాలండి. మనం వేయించుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలో మనము ఈ బొంబాయి రవ్వను 1 కప్పు తీసుకొని వేయించుకోవాలి. నేను 1 కప్పు వరకు అయితే బొంబాయి రవ్వని తీసుకున్నాను. తీసుకొని ఈ బొంబాయి రవ్వ అనేది క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి. క్రిస్పీగా ఎందుకు అవ్వాలి అంటే మనము కేసరి అనేది మనకి జారిపోతూ ఉండాలండి. తినేటప్పుడు చాలా అంటుకోకుండా, మనకి స్పూన్కు కానీ చేతికి కానీ అంటుకోకుండా ఉండాలి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయింది. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో నేను 3 కప్స్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నాను. మనము రవ్వ అనేది 1 కప్పు తీసుకున్నాం కదా, 1 కప్పుకి 3 కప్స్ వరకు వాటర్ అయితే తీసుకుంటున్నానండి. ఇలా 3 కప్స్ వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్ రెసిపీ అండి. మరిగిన తర్వాత నేను 1.5 కప్పు వరకు అయితే షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఆప్షన్ అండి. మీరు స్వీట్ తక్కువ తింటే 1 కప్పు వరకైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువ తింటే 2 కప్స్ చేసుకోవచ్చు. నేనైతే మీడియంలో తింటాను కాబట్టి మీడియంలో 1.5 కప్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం లవంగాలండి, తోక లవంగాలు, ఎలైచీ పౌడర్. లవంగాల ఫ్లేవర్ అనేది కేసరిలో చాలా బాగుంటుందండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్, ఇది కేసరి కలర్ అండి, నేను 1 చిటికెడు అయితే యాడ్ చేశాను. అది ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి కలర్ బాగా వస్తుంది కాబట్టి. తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కూడా ఇలా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మనం రవ్వ వేయించుకున్నాం కాబట్టి కొంచెం ఉడకడానికి ఒక 2-3 మినిట్స్ అయితే టైం అయితే తీసుకుంటుందండి. ఎందుకంటే మనము క్రిస్పీగా వేయించుకున్నాం కదా, అందుకోసం మనకి టైం అయితే పడుతుంది. చూసారు కదా ఎలా ఉడుకుతుందో, అసలు చాలా టెంప్టింగ్గా ఉంది కదా. కలర్ చూస్తుంటేనే, కలరే కాదండి టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా మీరు ఈ రెసిపీని అయితే కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి కలుపుకోవాలండి. ఇంకా మనకి ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది. తర్వాత మనకి మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా, స్పూన్కు కూడా ఎక్కువ అంటుకోవట్లేదు, ఎందుకంటే మనం నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాము. అదే కాకుండా రవ్వను కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అందుకని ఈ విధంగా పెనానికి కూడా అంటుకోవట్లేదు. చూస్తున్నారా ఎంత నీట్గా వస్తుందో. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా త్వరగా అయిపోతుంది. మీరు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో ముఖ్యము, ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాగే మరికొన్ని వీడియోస్ చేయడానికి సహాయపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. షేర్ చేయటం, లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దీన్ని చూస్తుంటే నేనైతే చాలా టెంప్ట్ అయిపోయానండి. నేను వేడివేడిగా ఉన్నప్పుడే టేస్ట్ అయితే చేసేసాను. మా అబ్బాయికి కూడా టేస్ట్ అయితే చూపిస్తున్నాను. ఇది కొంచెం వేడిగానే ఉంది కాబట్టి మా వాడైతే ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని మరీ తింటున్నాడు. చాలా టేస్టీగా వచ్చింది గైస్. ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం ఎలాగో తెలియకపోతే నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే కింద ఆల్ బటన్ ఉంది కదా, ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్డ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ అయిపోయిన తర్వాత పైన సబ్స్క్రైబ్డ్ అని పడుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.